ఒక మహాత్ముడు అన్నాడంటే అది నెరవేరు తీరుతుంది, సామాన్యుని వాకు కాదని. కాబట్టి ఆ అమ్మ దమయంతి దేవికి కొంత ఊరట లభించింది. మునిపల్లె ఆమెకి ఎందుకు కనబడాలి అంటే, నలుగురు కనబడేవారు, కనబడని నాడు ఆమెకు జీవితం మీద అనురక్తి లేదు. ఆమె తింటుంది తాగుతుందన్న ఆశ లేదు. ఆమె అలా లేకపోతే శరీరం పడిపోతుంది. ఈ శరీరంలో ఒక ధర్మం ఉంది. పెడితే బతుకుతుంది, నీళ్లు పోస్తే బతుకుతుంది. ఆహారం పెట్టి నీళ్ళు పోయకపోతే అది బతకదు. దాని అవసరములు అని అడుగుతుంది. దేహము ఏది అవసరమో అది తప్పకుండా అడుగుతుంది. దానికి ఇవ్వాలి. ఇవ్వాలి కాబట్టి అది ఏదో అనవసరమైన భోజనం తింటే ఆడదు. కావలసిన ఆహారం ఏదో ఒకటి అంటారు. దానికి సాత్వికమైనటువంటి ఆహారం ఇవ్వాలి తప్ప అనవసరమైన ఆహారం నుంచి దాన్ని చెడగొట్టకూడదు చెప్తున్నారు. దానికి పెట్టాలి. ఆకలి వేస్తుంది, ఆకలి ఉంటుంది దానికి. అది అన్నం పెడితే ఊరుకుంటుంది, లేకపోతే అది శోషిస్తుంది. మహాపతివ్రత శరీరం పడిపోకుండా రక్షించడం ఆ పరమేశ్వరుడు యొక్క ధర్మం. ఆ ముక్కంటి యొక్క ధర్మం. ఆయన ఎవరు చెబితే ఆవిడ సమాశ్వాసిస్తుందో నమ్ముతుందో వాళ్ళని అక్కడికి పంపాడు, వాళ్ళతో చెప్పించాడు. ఆ మునిపల్లె కనబడడం ఇంకా ఎవరికి అవసరం లేదు. అందుకొరకు వాళ్ళు వచ్చి ఆవిడకి నిలబడ్డారు. వాళ్ళు ఈ మాట చెప్పగానే ఆవిడ చాలా సంతోషించింది. అనగా ఇప్పుడు ఆవిడకు బ్రతుకు మీద ఆశ అంకురించింది. నరుడు కనబడతాడు అన్న ఆశ ఉద్భవించింది తల్లికి. నరుడితో కలిసి తాను సామ్రాజ్య సుఖంలో అనుభవిస్తుంది కాబట్టి పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటారు. అందుకని ఇట్లాంటి శరీరము ఉపేక్షించదు. శరీరము నిలబెట్టుకుంటుంది, అన్నం తింటుంది, నీళ్ళు తాగుతుంది, బ్రతుకుతుంది. దేనికోసం? నరుడి కోసం. అంటే నరుడి కోసం బ్రతకాలంటే దైవం ఎంత ఆకారిస్తాడో చూడండి. దైవంలో ఆ ఇల్లాలు మహాపతివ్రత బ్రతకాలి, చస్తే పెద్ద ప్రళయం వస్తుందని మహాపతివ్రత. కాబట్టి దైవం కాపాడుకోవాలి. కష్టకాలంలో దైవానికి వచ్చింది బాధ్యత. దైవం మూడులను కనబడేటట్లు చేసి ఆ ఆలోచన ఇచ్చి అనుగ్రహం ఇచ్చేలాగా చేశాడు. నలుగురు కనబడతారు, తిరిగి మీ రాజ్యవైభవాన్ని పొందుతారు అని చెప్పారు. ఆ ముందు వాళ్ళకు ఊరేగేప్పుడు. కాబట్టి ఆమెకు ఈ మాట చెప్పి దమయంతి దేవికి వ్యవహారాలతో తిరిగి కలుస్తారనే విశ్వాసం కలగగానే ఆ మునిపల్లె ఆవిడ చూస్తుండగానే అదృశ్యమైపోయింది. దానితో వారి మాటలు ఆమెకు వృత్తి ఏర్పడింది. నలుగురిని రక్షించడానికి మునిపల్లె రాలేదు, దమయంతిని రక్షించడానికి మాత్రమే వచ్చింది. అనగా భగవత్ కటాక్షముడు పాతివ్రత్యమైనటువంటి స్త్రీని రక్షించడం మీద ఉంటుంది. అందుకే గమనించాలి మనము. పాతివ్రత్యంలో ఉన్నటువంటి స్త్రీ పడిపోవడానికి పరమేశ్వరుడు ఇష్టపడడు. ఎంత గొప్పది చెప్పాడు. అందుకే స్త్రీ మహా ఉత్తమమైనటువంటి జన్మ స్త్రీ జన్మ. అప్పుడు లేదు స్త్రీ జన్మను మరో ఉపయోగించుకున్నారు తప్ప స్త్రీ జన్మ పరమ ఉత్తమోత్తమైనటువంటి జన్మ. స్త్రీ అంటే ఎంతో పుణ్యం చేస్తే కానీ స్త్రీగా జన్మ చేయలేదు. ఎందుకు? ఆమె మహాపతివ్రతగా ఉంటే ఆ పతివ్రతను కాపాడుకోవడం పరమేశ్వరుడు యొక్క బాధ్యత. ఆ తల్లి స్త్రీ పడిపోవడాన్ని పరమేశ్వరుడు అంగీకరించాడు. అందుకే భగవంతుడు ఆ మునిపల్లెను ఆమెకు మాత్రమే కనబడేటట్టుగా చేశాడు. సంకల్పము చేసి ఆ తల్లి ఆ రకంగా ప్రార్థన చేసుకొని అంతర్ధానం అయిపోయింది. ఆమె ముందుకు నడిచి వెళుతుంది దమయంతి దేవి. ఆమెకు ఒక స్థావరం కనబడది. స్థావరం అంటే వణిజుల గుంపు, వర్తకము చేసేవారు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళుతుంటారు. ఇంతకు పూర్వము అరణ్య మార్గంలో వెడుతుండేవారు. ఒక్కరు వెడితే దోచుకుంటారని చాలా మంది కలిసి నడిచి వెడుతుండేవారు. ఆమె వారిని చూసింది. ఇప్పుడు ఆమెకు బ్రతుకు మీద ఆశ కలిగింది. కాదు ఆశ కల్పించింది పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆడేది ఎలా ఉంటుందంటే నీ పుణ్యాన్ని బట్టి చేస్తుంటాడు. బాగా గుర్తుపెట్టుకో. దేవుని ఎప్పుడు నిందించకూడదు. నువ్వు చేసిన పుణ్యం ఉంటే పరమేశ్వరు ఆ కోణంలో వచ్చి నీకు ఆశ కల్పిస్తాడు. చేసిన పుణ్యమే లేకపోతే నీ కర్మను అనుభవించక తప్పదు అంటాడు. కాబట్టి తగు జాగ్రత్త. ఇప్పుడు ఆమెకు బ్రతుకు మీద ఆశ కల్పించాడు పరమేశ్వరుడు. చేసుకున్న పుణ్యం కొద్దీ ఆమె పాతివ్రత్యం మీద
దగ్గరలో ఏదైనా ఊరు ఉన్నదేమో ఆ ఊరు వెళ్ళి అక్కడ తలదాచుకుందామనుకుంది. ఇప్పుడు ఆవిడ ఆ వర్తకుల దగ్గరికి వెళ్ళింది. వెడితే అందులో కొంతమంది ఆవిడను చూసి పారిపోయారు. వాళ్ళేమనుకున్నారంటే వచ్చినటువంటిది పెద్ద దయ్యం వస్తుందనుకొని వాళ్ళు పారిపోతున్నారు. అంటే ఆకారం అలా అయిపోయింది దమయంతి దేవి. నెత్తంతా విరబూసుకొని జుట్టు కట్టేసి ముఖమంతా దుమ్ము పట్టేసి చాలా దారుణమైనటువంటి స్థితిలో మారిపోయింది తల్లి. అందున రెండుగా చీర లేదు, సగం చీరే గట్టిగా కప్పుకుంది. ఆ చీరే దుమ్ము బట్టి మైలబట్టి నశించిపోయింది. ముఖమంతా రాక్షసి లెక్క అయిపోయింది. ఆ తల్లిని చూడగానే ఆ వర్తకులు భయపడిపోయారు. అంటే దమయంతి ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించవచ్చు. సగం చీర కట్టుకొని మట్టి కొట్టేసి జుట్టు రేగిపోయి ఏడిచి ఏడిచి అన్నము లేక నీళ్లు లేక చూసేటప్పటికి దయ్యం వస్తుందేమోనని అరణ్యములోని జనులు భయపడి పారిపోయేటట్టుగా దమయంతి దేవి యొక్క ముఖవర్చస్సు ఉంది. కొంతమంది ఆమెను పరీక్షగా చూశారు. అలా పరీక్షగా చూసేవారికి ఆమెలో లక్ష్మీదేవి కనబడింది. అంటే వాళ్ళు పైకి కనబడుతున్నటువంటి ఆకారం వెనక ఉన్న కాంతిని చూశారు. చూసి ఈమె సామాన్యురాలు కాదు, ఈమె మారువేషంలో వస్తున్నటువంటి లక్ష్మి అని ఆమెకు నమస్కరించారు కొందరు. ఆమె వారి వద్దకు వెళ్ళి, అయ్యా మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పవలసింది అని అడిగింది దమయంతి దేవి. అంటే వాళ్ళు చెబుతున్నారు, వర్తకం చేసుకునే వాళ్ళు, చేది ప్రభు ఉన్నాడమ్మా, ఆయన పేరు సుబాహు, ఆయన రాజధాని ఇక్కడకు దగ్గరలో ఉన్నది. మేమందరము ఆ రాజధానిలో వర్తకము కోసమని ఆ రాజధానికి నగరానికి వెళుతున్నామమ్మా అన్నారు. అంటే దమయంతి దేవి చాలా సంతోషించి, నేను కూడా మీతో వస్తాను, మీరు దారి చూపిస్తే నేను కూడా ఆ పట్టణము చేరుతాను అంది దమయంతి దేవి. వాళ్ళు తప్పకుండా తీసుకువెడతాం, మాతో రావాల్సింది అన్నారు. వాళ్ళందరికీ చీకటి పడే వేళకు మంచి దాహం వేసింది. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి తెచ్చుకున్న విత్తిని కాసిన నీళ్లు తాగి బడలిపోయారు. కాబట్టి ఆ వర్తకులందరూ అక్కడికి చేరి గుంపు అంతా చెరువు గట్టు మీద అన్ని వైపులా పడుకొని నిద్రపోయారు.